ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా బాసరలో ఆటో ఆకలి కేకల మహాసభ నిర్వహించారు. బాసర రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో ఆటోల కోసం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రంలో ఎండగడుతూ మరి మే 25 ఈ నెల 25 తారీఖు నుంచి ఆటో రథయాత్ర మెదక్లో ప్రారంభమైంది. అది కాస్త 32 రోజుల పాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన మొత్తం చేస్తూనే 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సదస్సులు, సమావేశాలు, రోడ్ షోలు జరుపుకుంటూనే రథయాత్ర కొనసాగుతుంది. మరి వచ్చే నెల మే 27 తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్కులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నదో ఆటో డ్రైవర్లకు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రత్యేక ఆటో కార్పొరేషన్ అన్నారు, సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు, ఇంకా చాలా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మరి సంవత్సరం కాలం గడిచిపోయింది, 2వ సంవత్సరానికి కూడా వెళ్తూ ఉన్నది. ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు ఇంతవరకు ప్రస్తావన తీసుకురాకపోగా హేళన చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలే ఉన్నాయి తప్ప మరి ఏదైతే ఇప్పటి వరకు ఈ రోజు వరకు మరి ఆటో డ్రైవర్లు వివిధ కారణాల చేత 83 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గుండెపోటుతో కొందరు, మరో కారణం చేత కొందరు ఏకంగా ఆ ఉరి వేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. మరి మా ఆటో సమాజాన్ని ఆత్మహత్యలు కలవరపెడుతూ ఉన్నాయి. ఆర్టీసీ ఫ్రీ తీసుకురమ్మని మిమ్మల్ని ఎవరు అడగలేరు. సరే, తీసుకొచ్చిన సందర్భంలో మరి ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతుందని మీకు తెలిసి కూడా మీరు ఇంతవరకు కూడా ఆ ప్రస్తావన తీయకపోవడం చాలా దారుణము. మేము ఇప్పటికైనా కూడా రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, తక్షణమే ఆటో కార్మికులకు మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల విషయంలో స్పష్టత ఇవ్వాలి. మీరు ఏ రోజు బడ్జెట్ కేటాయిస్తారు, ఏ రోజు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో స్పష్టంగా చెప్పాలి. లేదంటే మే 27 నాడు హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో మేము తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా మీరు ఆటో కార్మికుల విషయంలో స్పష్టత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.